బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల ఇంట్లో సోదాలు కలకలం రేపుతున్నాయి. ఓ పక్క మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతుండగా మరో పక్కన మోతీనగర్ లోని ఆయన ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కూడా సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లో కూడా పోలీసులు అయితే తనిఖీలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఓ పక్కన మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ నేతల ఇద్దరు ఇళ్లకి సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతాల్లో కూడా ఓ పక్కన తనిఖీలు చేపడుతున్నారు. ఇద్దరు నేతలు కూడా అదే చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతాల్లో ఎందుకు తనిఖీలు చేస్తున్నారని అడుగుతున్నారు. ఓ పక్కన మరి జనార్దన్ రెడ్డి సిచ్యువేషన్ కూడా చూసుకున్నట్లయితే ఆయన్ని కూడా ఇంట్లో లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. ఓ పక్కనేమో నేతలు చెప్తున్న ఇష్యూ ఏంటంటే ఇక్కడ కేవలం అధికార పార్టీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇటువంటి దారుణాలకి తెగబడుతుందని కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏమంటారు? సుధా, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి ఫ్లయింగ్ స్క్వాడ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరి ఇంట్లో సోదాలు మొదలు పెట్టిందని చెప్పాలి. సో మరోవైపు అటు మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఇటు తక్కలపల్లి రవీందర్ ఎమ్మెల్సీ ఇద్దరు ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు స్టార్ట్ అయ్యాయి. సో ఇట్లా నేపథ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్ ఒకటే, మేము ప్రచారంలో బిజీగా ఉన్నాం, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంటికి వచ్చింది, అధికారులు ఇంటికి వచ్చారు, సో మా ఇంట్లోకి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, ఇది కుట్రపూర్వకంగా చేస్తున్నారు. పోలీసులు వచ్చేటప్పుడు ఏవో బ్యాగులను తీసుకొచ్చారు, డబ్బు సంచులను తీసుకొచ్చింది పోలీసులే. ఈరోజు ఆ డబ్బు సంచుల్ని మా ఇంట్లో పెట్టి మేమే డబ్బులు పంచుతున్నటువంటి కుట్ర చేసేటువంటి ప్రయత్నంగా చేస్తున్నారు. మోరోవర్ ఎలక్షన్ కోడ్ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంది. బట్ మోతీనగర్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ లేనటువంటి ప్లేసుల్లో కూడా ఇక్కడ సోదాలు చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అన్నది కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు సీఎం తో పాటు మంత్రులు కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి. పోలింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ కు పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తోందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చాలా ఆరోపణలు చేస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకటి అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి ధీమాతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలోకి సోదాలకు దిగుతున్నారు. డబ్బుల సంచులు తీసుకొస్తున్నారు. పోలీసులే దగ్గరుండి డబ్బుల సంచుల్ని పెట్టి ఈరోజు మమ్మల్ని కుట్రతో ఓడించేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. సో కేవలం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి ధీమాతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎట్లాగైనా దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు పోలీసుల్ని పంపిస్తున్నారు. సో కేవలం ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు. డబ్బు సంచుల్ని పోలీసులే తీసుకొచ్చి వాళ్ళే ఇంట్లో డబ్బులు లేని చెప్పేసి ప్రచారం చేసి మా పైన నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. సో మరోవైపు తక్కలపల్లి రవీంద్రరావు ఇంటి దగ్గర పోలీసులు చేస్తున్నటువంటి పోలీసులు సోదాలు చేయడం, మరోవర్ వీళ్ళని ఇంట్లోకి రానివ్వకపోవడం, వాళ్ళే గేట్ బయట నుంచి మాట్లాడుతూ ఉండడం మీడియాతో పాటు మరి జనార్దన్ కూడా పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. మీరు ఓవర్ యాక్షన్లు ఎక్కువ చేస్తున్నారు, సో ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదు జాగ్రత్త అంటూ కూడా కొన్ని వార్నింగ్స్ కూడా వినిపిస్తున్నాడు పోలీసుల నుంచి, ఇటు మరి జనార్దన్ రెడ్డి నుంచి. సో ఇబ్బంది అంటే తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా సోదాలు చేస్తున్నారు. మరోవైపు అటు మరి జనార్దన్ రెడ్డి పైన పోలీసులు అధికారులు కూడా చేయి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బ్రేకింగ్. సో ఎలక్షన్ కోడ్ లేని నియోజకవర్గంలో ప్రతిపక్షాల నేతల ఇండ్లలో సోదాలు చేయడం ఏంటి? సో ఎమ్మెల్యే పైన చేయి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. మరి జనార్దన్ రెడ్డి పైన పోలీసులు చేయి చేసుకున్నారు, మీడియా పైన ఆంక్షలు పెట్టి మరి తనిఖీలు చేస్తున్నారంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో దీనిపైన ఇప్పటికీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంకేం స్పందించలేదు. నిజంగానే అధికారులు చేయి చేసుకున్నారా మరి జనార్దన్ రెడ్డి పైన అన్నటువంటి అంశం కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా. బట్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్తోంది ఎమ్మెల్యే పైన చేయి చేసుకున్నారు. అసలు కనీసం ఏదైతే ఎలక్షన్ కోడ్ లేనటువంటి ప్రాంతాలు ఉంటాయో ఎలక్షన్ కోడ్ లేనటువంటి ప్రాంతాల్లోకి వచ్చి సోదాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇది నియమాలకు తూట్లు పడుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందంటూ కూడా తక్కలపల్లి కానీ మరి జనార్దన్ రెడ్డి కానీ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరి ఇళ్లకి కూడా బీఆర్ఎస్ పార్టీ అనుచరగణం మొత్తం కూడా చేరుకుంటుంది. మరోవైపు తక్కలపల్లి రవీంద్రరావు రహమత్ నగర్ ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రస్తుతానికి. అటు కూకట్పల్లి నియోజకవర్గంలో ఆయన బీఎస్పీ కాలనీలో నివాసం ఉంటున్నారు ఎమ్మెల్సీ రవీంద్రరావు. సో ఆయన రెహమత్ నగర్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా రెహమత్ నగర్ లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా పూర్తిగా తిరిగి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలకు చెప్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలంటూ కూడా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. సో కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు ఆయన. సో ఆయన నివాసానికి పోలీసులు చేరుకొని అక్కడ మొత్తానికైతే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయక గణం మొత్తం కూడా ఈ నాయకులు ఇళ్లలోకి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడి వరకు అవుతారా, ఇంకా భవిష్యత్తులో అంటే ఇప్పుడే మొదలైంది, ఇంకా ఏ నాయకుడి ఇంటికి పోలీసులు చేరుకోబోతున్నారు,
ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడెక్కడికి చేరుకోబోతున్నారు, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తోంది. మోతీనగర్ లో ఉన్నటువంటి ఇంట్లో సోదాలు జరుపుతోంది. సో ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. పోలీసులు వర్సెస్ మరి జనార్దన్ రెడ్డిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. అయితే జూబ్లీహిల్స్ లో ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో జనార్దన్ రెడ్డి ఇంట్లో భారీగా డబ్బులు పెట్టారు, డబ్బుల నిలువ ఉంది అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ లేదంటే అధికారులు కానీ చేస్తున్నటువంటి ఫిర్యాదులు. సో ఆ ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలోనే అధికారులు వెళ్ళడం జరిగింది. అక్కడ డబ్బు సంచులే తీసుకెళ్లారు, పోలీసుల డబ్బుల సంచులు మా ఇంట్లో పెడుతున్నారు, సో ఇది కుట్రపూరితంగా జరుగుతుందంటూ జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మా ఇంట్లోకి మమ్మల్ని వెళ్ళనియరా, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మేము ఈరోజు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందని చెప్పేసి తెలుసుకొని హుటాహుటిని ఇంటికి బయలుదేరి వస్తే గేట్ బయటే పోలీసులు ఆపడం, ఇన్ఫర్మేషన్ లేకుండా సోదాలు చేయడం, ఇదంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఇవన్నీ చేస్తుందంటూ కూడా చేస్తున్నారు. మొత్తానికి కేంద్ర బలగాలతోటి పోలీసుల తనిఖీలు మాత్రం, ఎన్నికల అధికారుల తనిఖీలు మాత్రం పోలీసు బందోబస్తులతోటి కేంద్ర బలగాల మధ్యలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సుధా, శ్రీకాంత్ అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో కానీ రవీంద్రరావు ఇంట్లో కానీ అదేవిధంగా మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో కానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి అమౌంట్ అనేది పోలీసులకు దొరకలేదు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు జనార్దన్ రెడ్డి స్నేహితులు కుటుంబ సభ్యులు కానీ లేదంటే అదే విధంగా చుట్టుపక్కల అంటే రవీంద్రరావుకి సంబంధించిన కుటుంబ సభ్యులలో కూడా సోదాలు చేయబోతున్నారా? నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే కరెక్ట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏం దొరకలేదు అనడానికి మన ఆప్షన్ లేదు. ఎందుకంటే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు జనార్దన్ రెడ్డి ఒక ఎలిగేషన్ చేస్తున్నారు, పోలీసులు డబ్బు సంచులను తీసుకొని వెళ్ళారు. అంటే డబ్బు సంచుల్ని ఆయన చూస్తారా, లేదంటే డబ్బు సంచులు ఇంట్లో ఉన్నాయా? అధికారులు ఎంత సోదాలు అయితే జరుగుతున్నాయి, ప్రస్తుతానికి ఎంత దొరికింది, ఏం దొరికింది అన్నది మాత్రం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో దుబాక్ ఎన్నికల సమయంలో కూడా రఘునందన్ రావు విషయంలో కూడా ఇట్లాంటి స్ట్రాటజీలు జరిగినాయి. అప్పుడు పోలీసులు డబ్బులు పెట్టారు, మా దగ్గర విజువల్స్ ఉన్నాయంటూ కూడా రఘునందన్ ఆరోపించడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నటువంటి టైంలో ఎంత అసలు ఉందా లేదా, ఆ ఫిర్యాదు వెనక ఎంత డబ్బులు ఉన్నాయి, ఏంటి నిజంగానే ఉన్నాయా లేవా అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మోతీనగర్ నుంచి మన కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తానికి మోతీనగర్ లో ఇటు కూకట్పల్లిలో ఇద్దరి ఇళ్లలో సో మరి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో పాటు ఇటు తక్కలపల్లి రవీందర్ ఎమ్మెల్సీ, సో ఇద్దరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరికే పరిమితం. ఇంకా భవిష్యత్తులో ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలోకి ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళబోతోంది. ఎన్నికల అధికారులు కేంద్ర బలగాలతోటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ సోదాలు మాత్రం జరుగుతున్నాయి. ఒకవైపు ప్రచారం హోరాహోరీగా నడుస్తోంది, కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ. సో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డబ్బుల పంపకాలకు సంబంధించి డబ్బులు నిల్వ చేశారు, ఓటర్లకు డబ్బులు పంచడానికి బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచుతుందన్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈరోజు మరి జనార్దన్ రెడ్డి ఇంటికితో పాటు తక్కలపల్లి రవీందర్ ఇంటికి చేరుకున్నారు. సో ప్రస్తుతానికైతే అక్కడ ఒక హాట్ వాతావరణం కనిపిస్తోంది. అధికారులకు తో పాటు మరి జనార్దన్ రెడ్డికి ఇద్దరికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి పైన పోలీసు అధికారులు చేయి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దానికి జనార్దన్ రెడ్డి కూడా సీరియస్ గానే రెస్పాండ్ అయ్యారు. సో నువ్వెవరు అంటూ కూడా చాలా సీరియస్ అయినటువంటి రియాక్షన్స్ మాత్రం నడుస్తున్నాయని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో మరి కాసేపట్లోనే మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి కూడా హరీష్ రావు రాబోతున్నారు. సో హరీష్ రావు వచ్చేటువంటి ముందే సో ఇంత ఒక హడావుడి గందరగోళమైనటువంటి వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. సో హరీష్ రావు ఏం మాట్లాడబోతున్నారు? చాలా రోజుల తర్వాత తండ్రి మరణం తర్వాత హరీష్ రావు ఈ రోజే మొట్టమొదటిసారి మీడియా ముందుకు రాబోతున్నారు, నిన్న దశదిన కర్మ తర్వాత. సో ఇప్పుడు ఎన్నికలను ఉద్దేశించి కానీ పార్టీని ఉద్దేశించి కానీ హరీష్ రావు పొలిటికల్ గా ఏం మాట్లాడబోతున్నారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నేపథ్యంలో సోదాలు జరుగుతున్నాయి కాబట్టి మన కరెస్పాండెంట్ ప్రవీణ్ కనెక్ట్ అయ్యారు. ప్రవీణ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నవీన్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు కదా.